లక్ష్మీదేవి గురించి వివిధ కథలు పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువునకు సృష్టి ఆది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉందని, ఆమె నిత్యానపాయిని, లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని చెప్పారు. సృష్టి ఆదిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పారు. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువునకు ఇచ్చి పెళ్లి చేశాడు కనుక లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు. తరువాత ఒకసారి దుర్వాసుని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాలసముద్రంలో నివసించింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మందిర పర్వతాన్ని ఖవ్వంగా చేసి వాసుకిని ఖవ్వపు త్రాటిగా చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాలసముద్రంలో నుండి పుట్టింది కనుక ఆమె సముద్ర రాజకుమార్తె అయ్యింది. ఆమెతో పాటు జన్మించిన చంద్రుడు లక్ష్మికి సోదరుడు అయ్యాడు. ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు. విష్ణువు శక్తికి మాయకు కారణం లక్ష్మీదేవి తోడుండటమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశమని చెబుతారు. దేవి మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పారు. రామావతారంలో కూడా సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలివేలు మంగగా, విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది. లక్ష్మీదేవికి వివిధ పేర్లు. చాలామంది దేవతలు లాగే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్రనామ స్తోత్రం వంటివి ఉన్నాయి. ఎక్కువగా లక్ష్మీదేవిని పలికే పేర్లలో కొన్ని లక్ష్మి, శ్రీసిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి, నిత్యానపాయిని, క్షీరసముద్ర రాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర. లక్ష్మీదేవి రూపధారణ ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్భుజాలతోనూ ధన కుంభంతోనూ పద్మాసనగా పద్మాలను చేతబట్టి సకలాభరణ భూషతి అయినట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. రంగాపురం దేవాలయంలో లక్ష్మీదేవి మహిమ. యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ, లక్ష్మి అనే ఇద్దరు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం, వాజసనేయ సంహితలలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణ యుగంలో మత్స్య, విష్ణు, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి, సమన్వితగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను చిత్రించే విధానాన్ని మత్స్య పురాణంలో ఇలా చెప్పారు. దేవి ప్రతిమ యవ్వనౌకృతి కలిగి ఉండాలి. దళసరి చుబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమ్మలు కలిగి సర్వాభరణములు ధరించి ముఖం గుండ్రంగా ఉండి దివ్యాంబరమాల కంకణధారి అయి ఉండాలి. ఎడమ చేతిలో పద్మం, కుడి చేతిలో బిల్వ ఫలాలు ఉండి పద్మాసీన అయిన దేవి చుట్టుపక్కల నల్ల తుమ్మెదలు తిరుగుతున్నట్లుగాను, ఇరువైపులా తొండముల యందలే పాత్రలతో అభిషేకించు గజరాజులను, తనమిల్లు గంధర్వ గుహ్యాకులను చిత్రించాలి. అగ్నిపురాణం ప్రకారం శ్రీమాత శంఖ, చక్ర, గద, పద్మధారిణి. విష్ణు ధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణు సహితి అయినప్పుడు ద్విభుజి అయి పద్మమును దాల్చి సర్వాభరణ భూషితి అయి ఉండును. స్వతంత్రమూర్తిగా వెలిసినప్పుడు చతుర్భుజి అయి ఉన్నత సింహానాసిని అయి పద్మము, అమృత పాత్ర, బెల్వఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకించబడినట్లుగా చూపవలెను. శిరస్సు మీద సువికసిత పద్మములు ఉండవలెను. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను తెలుపును. 2 గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పారు. వరాహమిహిరుని బృహత్సంహితలో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పబడినవి. కానీ లక్ష్మీదేవి ఆకృతి గురించి చెప్పలేదు. కారణం తెలియడం లేదు. అష్టలక్ష్మిలు. లక్ష్మీదేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.